ఫేమ్ వేసుకొని ముఖాలకు లిఫ్ట్ చేసుకొని ఇది కాదు కావాల్సింది. ఎంత ఫేమ్ అయ్యి ఎంత ముఖంకి మేకప్ అయ్యి ఎంత లిప్స్టిక్ వాడు ఆనే ఉంటారు. ఇలాంటి కొడుకులే ఫేమస్ అవుతారు. చేసుకొని బంద్ చేసి కాదు, నైట్ లో శోభనం చేయకుండా కాదు, ఒక మంచి కామెంట్లు పెట్టడానికి ట్రై చేయి. ఇగో జస్విని అంట, ఎందుకు ఏమో ఇది ఇగో జస్విని అంట. అరే చెరువు కాడ దొడ్డికి పోతున్నట్టు వీడియో పెట్టినావు కదా, ఏరికి గుద్ద కడుక్కున్నావా లేదా? కడుగుతావా? ఏం పేరు? జస్విని. జస్విని నువ్వు వచ్చి కడుగుతావా? పేరు జస్విని. పేరు చెరువు కాడ గుద్ద కడుక్కున్నావా లేదా కామెంట్ పెట్టింది కదా. చెరువు కాడ గుద్ద కడుక్కున్నావా లేదా అని కామెంట్ పెట్టినావు కదా. నువ్వు వచ్చి నువ్వు కడుగుతావా? నువ్వు కడుగుతావా? లేదు నీకు కడుక్కుంటే లేదు లేదు కడుక్కుంటే శాతం కాదు. నాకెందుకు పెట్టినావు? ఇగో ఇగో శాలిని అంట. ఇగో శాలిని అంట. అరే నువ్వు వీడియోస్ తీయడము బంద్ చేయకపోతే నీ నెత్తిలో నా మొగన్ సుల్లి పెడతారు. నీ మొగడు కరెక్ట్ దెంగుతలేడేమో, అందుకే నా నెత్తి మీద పెడతావు. నీ మొగన్ సుల్లి కరెక్ట్ దెంగుతలేడేమో, నన్ను పెడతాడు, నా నెత్తి మీద పెడతావు. అర్థమైందా? ఏం డైలాగ్ కొట్టినావు అదే డైలాగ్ రిపీట్ కొడుతున్నా. రాత్రికి పని కరెక్ట్ చేస్తలేడు నీ మొగడు, అందుకే నా నెత్తి మీద పెడతావు. ఎందుకే ఇల్వ ఇప్పుడు అంతా తీసుకుంటావు? యూశేఖర్ కూడా డైలాగ్ కొట్టాలనుకున్నావా? నువ్వు కామెంట్ ఇస్తే నీ డబల్ ఇస్తా మసాలా. ఇంత బతికి వాడేవాడు నేను నెత్తిలో ఎందుకు సుల్లి పెడతాను? అరే నీకు ఎందుకురా భయ్, ఎదిగేటోళ్ళు ఉన్నాం కదా, కామెంట్లు వస్తుంటాయి. బ్రహ్మానందం ప్రేమి లేదా బ్రహ్మానందం తిందుడు ఒకవేళ పెట్టించుకుంటే ఈ నెత్తిలో ఏ స్పాట్ లో పెట్టించుకుంటూ వస్తుంది? అరే నీకెందుకు పెట్టించుకుంటావు? నీకెందుకు? నేను కామెంట్లు పెట్టడం కాదు, అదే నీకెందుకు? కాదు ఎందుకు? కాజల్ అంట. కాజల్ మోడల్ అనుకున్నా. अरे गांडू इधर आए तो गांड फोड़ देता. अरे बुल्ले अरे बुल्ले इधर आओ. मेरे भी आता हिंदी मालूम. तू मेरा खाना आया तो तेरा मर्डर कर दे. मैं तू खून है बोल के तेरे शेखर को हिंदी नहीं आता समझा. शेखर को हिंदी नहीं आता समझा. तू गांडू का बात कमेंट रखिए, इज्जत न को निकाल ले. मेरा खाने भी है हिंदी, तुम्हारे खाने अकेले खाने नहीं है. मल्ला सेम काजल मॉडल इंको क्वेश्चन जा रे बुल्ले जा, तू कुछ भी नहीं करता. సేమ్ డైలాగ్ ఎట్లా చూసినా గాలి ఇక్కడ వస్తాలే ఇక్కడ లేవాలే. ఏమంటుంది? ఇక్కడ వస్తాలే ఇక్కడ లేవాలే. तू कितने भी बात कर चूतिया, तू कुछ नहीं करता, गांडू चले जा. वैसे ये बात सुने. నువ్వేం పీకలేవు, దగ్గర సుల్లి గాండు. मालूम हो गया, तू भी मेरा जानता भी नहीं वो करता. तू भी चले जाओ. मेरे हिंदी आता शोभा आता. హర్ష సాయి అంట. అరే ఏం కాదు పెట్ట, నాకు అర్సాయి కాదు అందరికి. ఇక మీ వీడియోస్ చూస్తున్నాను, చాలా బాగున్నాయి. నేను మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అడ్రస్ నాకు చెప్పగలరా? కొడంగల్. ఆయన హర్ష సాయి పెట్టిండు. కొడంగల్ మా అడ్రస్ కొడంగల్, గాంధీనగర్ కొడంగల్. అయ్యా మళ్ళీ కింద సేమ్ హర్ష సాయి. కరెక్ట్ అడ్రస్ చెప్పకపోతే నీకు గుద్ద వాళ్ళు ఇంకా గుద్ద వాళ్ళు తెంగుతా అన్నోడివి సాయం చేయక నాకు. నేనే నీ గుద్ద వాళ్ళ కొడతా. అర్థమైందా? ఎవరు కామెంట్ పెట్టిండ్రో అదే పేరు చెప్తే చెప్పు. అస్సాయి నాకు అడ్రస్ అయితే కరెక్టే. అదే అస్సాయి నాకు చెప్తున్నాను. ఇక్కడికి వెళ్ళి ఊదితే ఇక్కడ వెళ్ళి కామెంట్ వస్తుంది, అది ఎవరు పెడతలేడు. అవి పుచ్చిపుక్ కామెంట్లు, అవి పుచ్చిపుక్ కామెంట్లు. అట్లా ఎవరు పెట్టారు? ఫేమ్ వచ్చింది కాబట్టి ఇలాంటి డైలాగ్ ఇక్కడ ఊదితే ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఊదితే ఇక్కడ వస్తుంది, ఈడ ఊదితే ఇక్కడ వస్తుంది. అంతేగాని దాంట్లో ఏం తప్పులు లేవు. ఇగో ఇంత మంచిగా అర్థం చేసుకునేటోడు ఎవడు ఉన్నాడు చెప్పు? ఎవ్వరు లేడు. ఇగో ప్రసన్ననంట. అవును మళ్ళా విజ్జు అండ్ చందు బ్రదర్స్, మీ వీడియోస్ చాలా బాగుంటాయి. ఈసారి కొడంగల్తో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక 90 తాగిపిచ్చి బట్టలిప్పి కూర్చోబెట్టండి. పాలతులని చోటు అనుకున్నావా? పిచ్చి పుక్కని అనుకున్నావా? 90 దానికి ఇప్పుడు గతంలో మొత్తం లారీ లాపుతుంటే కొడంగల్ మొత్తం చేస్తుంటే లారీలు మొత్తం. ఇప్పుడు కూడా మా చివరాస్తలో పోయి అడుగు, శేఖర్ గారు తాగి ఎట్లా చేస్తుండే అనేది కూడా అడుగు. నా ఊరోళ్ళ కూడా అడుగు. ఒకప్పుడు ఉండే లాలీపాప్ అస్తామని చేయరు. లాలీపాప్ చేయడానికి ఒక టైం ఉంటది. ఆ టైంలో ఎంత బెకతే చేస్తా లాలీపాప్. నీది నువ్వే చేసుకుంటావా? నాకు లేదా లాలీపాప్ చేసుకునే. ఇప్పుడు చేసుకో.
ఎప్పుడంటే అప్పుడు చేయనీకి వస్తా అనుకున్నా అంతా నీకు అందుతుంది మరి ఎట్లా ఎట్లా బేకైతే ఇగో సాయినాథ్ పెట్రోల్లో మీరు ఎందుకు కొడతారా కాదు నువ్వు రాజు డేంజర్ అర్థమైన కామెంట్ పెట్టినోడికి చెప్తున్నా అదే అది రాజు డేంజర్ మరి ఎవరు మరి తిప్పిపోస్తారు ఎందుకు మంచి చెవి పట్టాలి లాలీపాప్ మీకు ఎంత సోకు ఉంది లాలీపాప్ మీకు కూడా ఒక మనస్సు అని ఉంది ఒక మెమోరీ ఎంత రన్ అవుతే అరే ఓ అరే పెళ్లి అర్థమైందారా నీకు 43 సంవత్సరాలకు పెళ్లి చేసుకుని ఏం పీకుతావంటే నువ్వు పెళ్లి చేసుకున్నాకుండా ఉంటావా పాలత కొడుకు అదే 40 కాదు 50 ఏళ్ళలో కూడా పెళ్లి చేసుకోవచ్చు మా వద్ద 60 ఏళ్ళలో కూడా పెళ్లి చేసుకున్నారు అంతా పాలత కామెంట్లు పెట్టడానికే ఇంకొకడు వర్మ అంట మరి పెళ్లి చేసుకున్నావు మంచిగానే ఉంది మరి పనులు అవుతున్నాయా అరే పండ్లు ఎందుకు బాయ్ కాయలు అవుతున్నాయి చూస్తా వచ్చి కాయలు అవుతున్నాయి పండ్లు అంటే ఆ పండు కాదురా అరే నాకు అర్థమైందిరా బాబు కామెంట్ పెట్టేటోనికి చెప్తున్నా పండ్లు అంటే ఏం పండ్లు అనుకున్నావు చింతపండ్ల పండ్లు నేరే పండ్లు కాదు మనకి వచ్చే చేతులకు వచ్చి ఆడుకునేటివి పండ్లు